మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇతడి స్థితిని మనం చూసినట్లయితే సమాధుల్లో తిరుగుతుండో, తన్ను తాను హింసించుకుంటుండో, ప్రజలు ఎన్నోసార్లు ఆయన్ని బంధించడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అతను ఏమాత్రం కూడా ఎవరికి కంట్రోల్ అవ్వట్లేదు. తర్వాత సమాధులలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే, ఇతడు బంధించబడి ఉన్నాడు. దేని చేత బంధించబడి ఉన్నాడు అంటే, సాతాను చేత బంధించబడి ఉన్నాడు, దురాత్మల చేత బంధించబడి ఉన్నాడు. ఈ సమయంలో ఒక మాట చెప్పాలి మీకు ఏంటంటే, సాతాను చేత బంధించబడిన వాడిని ఎవడో కూడా కంట్రోల్ చేయలేడు. సాతాను కంట్రోల్లో ఉన్నాడో మనుషుడు కంట్రోల్లోకి రాలేడు. సాతాను కంట్రోల్లో ఉన్నాడో సేవకుని కంట్రోల్లోకి రాలేడు. సాతాను చేత కంట్రోల్ చేయబడేవాడు, బంధించబడినవాడు, మనం అతన్ని మంచి చేయటం కోసం బంధిద్దామని చూస్తే, మంచిలో బంధిద్దామని చూస్తే, నీతిలో బంధించుదామని చూస్తే, యథార్థతలో బంధించుదామని చూస్తే, పరిశుద్ధతలో బంధించుదామని చూస్తే అతడు మనకు దొరకడు. కారణం ఏంటో తెలుసా? వాడు అపవాది అయిన సాతాను యొక్క క్రియల చేత బంధించబడ్డాడు. మనము అతన్ని కంట్రోల్ చేయాలంటే ఒకటే చేయాలి, ఏంటంటే ముందు అపవాది యొక్క కంట్రోల్లోంచి అతన్ని విడిపించాలి. స్తోత్రం కలుగునుగాక. అపవాది యొక్క బంధకాల్లో నుండి, అపవాది యొక్క బానిసత్వంలో నుండి బయటికి ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మన స్వాధీనంలో ఉంటాడు. చాలామంది చూడండి, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, చాలామంది ఆత్మీయులు కావచ్చు, ఆల్రెడీ ప్రార్థనా పరులై గతంలో మంచి భక్తి చేసిన వారు కావచ్చు, వాళ్ళని ఒకసారి గమనించి వాళ్ళు దేని చేతైనా బంధించబడినప్పుడు వాళ్ళని విడిపిద్దామని ప్రయత్నం చేయండి, పొరపాటును కూడా బయటికి రారు. కారణం ఏంటో తెలుసా? వారు అపవాది చేత, దురాత్మల చేత బంధించబడి ఉన్నారు. ఇతని పరిస్థితి ఏంటంటే 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. ఎక్కడ నివాసం చేస్తుందంటే, ఇతని నివాసం సమాధి. ఏ వ్యక్తి అయితే దురాత్మల చేత పీడించబడతాడో అతని యొక్క ఆత్మీయ జీవితం సమాధి వలె ఉంటుంది. అంటే సమాధి అంటే ఏంటో తెలుసా? పైకి బాగుంటుంది కానీ లోపల కుళ్ళిపోయి ఉంటుంది. సమాధి సౌందర్యవంతంగా ఉంటుంది, సమాధి అందంగా ఉంటుంది, సమాధి మంచి రంగులేసి ఉంటుంది, సమాధి చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది, కూర్చోడానికి పడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షం వస్తే సమాధి పైన ఏం చేస్తారమ్మా? మంచి రేగులేసి కొంతమంది సమాధిని కూడా మంచి ఒక చిన్న రూమ్ లాగా కట్టుకుంటారు, ఒక షెల్టర్ లాగా కట్టుకుంటారు. ఏమవుతుంది? ఆ సమాధిలో మనం రెస్ట్ తీసుకోవచ్చు. వర్షం వస్తున్నప్పుడు అక్కడ వర్షం నుంచి తప్పించుకోవచ్చు, ఎండ నుంచి తప్పించుకోవచ్చు. సమాధి కొంత ఉపయోగపడుతుంది చాలా మందికి. పొలాల్లో పనిచేసే వాళ్ళని చూసినట్లయితే సమాధుల మీద కూర్చొని ఏం చేస్తారు? అన్నం తింటారు. మీరు చూసారో లేదో తెలియదు కానీ పల్లెటూరులో వాళ్ళు అన్నం తినే ప్లేస్ ఏంటో తెలుసా? సమాధే. ఈ విధంగా చూస్తే సమాధి చూడటానికి బాగుంటుంది, కాస్త ఉపయోగపడుతూ ఉంటుంది, కొంతమందికి నీడనిస్తూ ఉంటుంది, కొంతమంది రెస్ట్ తీసుకుంటారు, కొంతమంది పడుకుంటారు, కొంతమంది సరదాగా ఆట కూడా ఆడుకుంటారు సమాధి మీద. తెలుసా మీకు? ఈ అష్టాచమ్మాలో ఏ మమ్మీ డాడీ ఏదో ఆటలు ఉంటాయి కదా, చిత్తులు ఒత్తులు ఆటలు ఉంటాయి, ఆ సమాధి మీదే ఆటలాడుకుంటారు. ఈ విధంగా పైకి సమాధిని చూసుకుంటే ఉపయోగపడుతుంది, నీడనిస్తుంది, ఆడుకుంటున్నారు దాని మీద, సేద తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కూర్చోవడానికి, పడుకోవడానికి, ఈ విధంగా అన్ని రకాలుగా సమాధిని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ లోపల దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కుళ్ళిపోయిన శవంతో నింపబడి ఉంటుంది. ఈ అపవాది చేత బంధించబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే సమాధుల వలె ఉంటాయి. అంటే వీళ్ళు పైకి మంచి బట్టలు వేసుకుంటారు, చూడటానికి అందంగా కనపడతారు, మంచి కార్యాలు చేస్తున్నట్టు ఉంటారు, ప్రజలకు మంచి చేస్తున్నట్టు ఉంటారు, ఆరాధనకు వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, వాక్యం బోధిస్తారు, మంచి వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటారు, బల్లారాధన తీసుకుంటారు. ఎవరు? అపవాది చేత బంధించబడిన వాళ్ళే. కానీ వాళ్ళ హృదయాలు చూస్తే మాత్రం చెడిపోయి ఉంటాయి. పైకి మంచిగా ఉండి లోపల హృదయం చెడిపోయిన వాడు ఎవరంటే అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నవాడు. చాలా మందిని అలా చూస్తాం, పైకి మంచి భక్తి పరులాగా నటిస్తారు. యేసు ప్రభువు కూడా బోధిస్తున్నప్పుడు శాస్త్రులు పరిచయాలను అలాగే అన్నాడు. ఏమంటే తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. కారణం ఏంటంటే ఈ శాస్త్రులు పరిచయలు దశంభాగాలు ఇస్తారు,
పుదీనాలో, కొత్తిమీరలో దశంభాగాలు ఇస్తారు, సమాజ మందిరంలో బోధిస్తారు, సమాజ మందిరంలో పెద్దలుగా ఉంటారు, అగ్రపీఠాలను కోరుకుంటారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అంటారు, మేము దేవుణ్ణి నమ్మామంటారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటారు, దేవునితో నడుస్తున్నామంటారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని మేము పాటిస్తున్నాం అంటారు. కానీ వాళ్ళ హృదయము చెడిపోయి ఉంటుంది. వాళ్ళ హృదయము దుష్ట క్రియల చేత నింపబడి ఉంటుంది. వాళ్ళ హృదయము కుళ్ళు, కుతంత్రాలతో, కోపాలతో, అసూయలతో నింపబడి ఉంటుంది. అందుకే వాళ్ళని ఏమన్నాడంటే యేసుప్రభు, సున్నం కొట్టిన సమాధులు అని చెప్పాడు. ఎవరిని సమాధులతో పోల్చబడ్డారు అంటే పైకి మంచిగా ఉండి లోపల చెడును పెట్టుకున్న వారే సమాధులతో సమానం. ఇప్పుడు ఇక్కడున్నటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడమ్మా? సమాధుల్లో నివసి